నమస్కారం ప్రేక్షకులారా. ఇప్పుడు మనం జూలై నెల రాశి ఫలితాలు చూస్తున్నాం. ఆ వరుసలో మనం ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎట్లా ఉందని చూద్దాం. కుంభరాశి అనగానే మనకి ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషక్ నక్షత్రం మరియు మనకి పూర్వ భాద్రపద నక్షత్రం ఉందన్నమాట. ఇప్పుడు మనకి కుంభరాశికి ఆ, లోపలికి వెళ్ళే ముందర మనం కొద్దిగా గ్రహచారం చూసేద్దాం. సూర్యుడేమో మనకి మిథున రాశిలో ఉన్నారు. ఆయనేమో 17వ తారీఖున ఆ, కర్కటక రాశికి వచ్చేస్తారు. బుధుడేమో వక్రంగా ఉన్నారు ఇక్కడ కర్కటక రాశిలో. ఆయనేమో 7వ తారీఖున వక్రంగానే మిథున రాశికి వెళ్ళిపోతారు. ఆయన 24వ తారీఖునేమో వక్ర నివృత్తి అవుతున్నారు. శుక్రుడు మీకు లాభకరమైన ఒక గ్రహం. ఆయన 6వ స్థానంలో మనకి ఇక్కడే ఉంటున్నారు కర్కటక రాశిలో. ఆయన సింహ రాశికి వచ్చేస్తారు 4వ తారీఖున. ఇది కొద్దిగా కాషియస్ అయిన విషయం, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేలాగా మనకి కేతు ఇక్కడే ఉన్నారు సింహరాశిలో. రాహు మీకు రాశిలోనే ఉన్నారు. శనీశ్వరుడు మీకు 2వ స్థానంలో ఉంటున్నారు. ఆయన వక్రం అవుతున్నారు మనకి 27వ తారీఖున. అదేలాగా మంగళుడేమో మీకు 4వ స్థానంలో ఉంటున్నారు. ఇదనమాట మనకి బేసిక్ గ్రహచారం. సో ఈ నెల మనకి చూస్తే 6వ స్థానంలో చాలా గ్రహాలు ఉన్నాయి. గురువు, శుక్రుడు, బుధుడు వీళ్ళందరూ కలిసి ఉన్నంత వరకు మనకి లోన్ ఫెసిలిటీస్ అనేది వచ్చే అవకాశం బాగుంది. అదేలాగా ఉద్యోగస్తులకు మంచి పీరియడ్గా ఉంటుంది. అదేలాగా లీగల్ కేసెస్ ఏదైనా ఉంది, అదంతా బ్యాటిల్ చేస్తున్నారంటే అవన్నీ సక్సెస్ఫుల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. శుక్రుడు మీకు మంచి గ్రహం అనగా మనకి 9వ స్థానాధిపతి కాబట్టి మనకి రావాల్సిన భాగ్యాలన్నీ ఈ టైం పీరియడ్లో వస్తుంది. 4వ స్థానాధిపతి కూడా. శుక్రుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి 4వ తారీఖు తర్వాత బేసిక్గా 18వ తారీఖు వరకు ఉన్నంత సమయం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అదే నేను కాషన్ పెట్టాను. ఎస్పెషలీ మనకి 4 నుంచి 7వ తారీఖు వరకు, 16 నుంచి 19వ తారీఖు వరకు ఇంట్లో ఉన్న స్త్రీలు అందరినీ కొద్దిగా జాగ్రత్త పడి చూసుకోవాలి. అదేలాగా శుభకార్యాలు, శుభ విషయాలు అని ఈ టైం పీరియడ్లో చేయకుండా ఉంటే మంచిది. వాహనాలు నడపడం, కొత్త విషయాలు ప్రారంభించడం, వాహనాలు నడపడం ఎస్పెషలీ రాత్రి పూటలో అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వెళ్తూ రావడం, ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైం పీరియడ్లో ఒక ఎకనామిక్ స్ట్రెస్ అనేది లోకానికే వస్తుంది, మనకు మాత్రం సెపరేట్ కాదు, అందరికీ వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడి పెట్టుకోండి. మీ ధనాన్ని దాన్ని అటు ఇటు ఖర్చు పెట్టకండి. ఇవన్నీ మీరు చేసుకోండి. ఇప్పుడు మనకి గురువు ఒక దృష్టి మీకు 2వ స్థానంలో ఉంటూనే ఉంది. ఇది ఒక మంచి విషయం. గురువు ఒక దృష్టి మీకు 12వ స్థానంలో ఉంటూనే ఉంది. అది మంచి విషయం. అదేలాగా మీకు 10వ స్థానంలో కూడా మీకు గురువు ఒక దృష్టి వస్తుంది. కాబట్టి ఈ అన్ని విషయాలు మీకు ప్రాస్పరస్గా ఉంటుంది. శుక్రుడు మనకి 7వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత పెళ్లి కుదిరే అవకాశాలు అన్నది వీళ్ళకి వస్తుంది. అది మనకి 4వ తారీఖు తర్వాత, ఎస్పెషలీ 18th తర్వాత మనకి విషయాలు శుభంగా జరిగే విషయాలు బాగుంటుంది శుక్రుడు ఇక్కడికి రాగానే. ఓకే, రెండో స్లైడ్లో చూద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే శుక్రుడు ఇక్కడికి వచ్చేస్తున్నారా, ఈ టైం నుంచి మనకి నెల ఆఖరి వరకు మనకి శుక్రుడు అక్కడే ఉంటున్నాడు. కాకపోతే 18th తర్వాత మనకి బిజినెస్ పార్ట్నర్షిప్ కుదరడం, పెళ్లి కుదరడం, ఇటువంటి విషయాలు జరుగుతుంది. ఇదంతా పాజిటివ్గా జరుగుతుంది. కాకపోతే ఒక్క స్ట్రెయిన్ అన్నది ఉంటుంది ఈ శుక్రుడు ఆ మక నక్షత్రాన్ని నుంచి బయటికి వచ్చే వరకు. అదేలాగా ఈ 17వ తారీఖు తర్వాత మనం చూస్తే సూర్యుడు, గురువు కలిసి మనకి 6వ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి మనకి లోన్ ఫెసిలిటీస్ అన్నది వస్తుంది. అదేలాగా మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్నది కూడా వచ్చే అవకాశం ఈ టైం పీరియడ్లో ఉంది. ఎస్పెషలీ ఇది శుభ ఎక్స్పెండిచర్గా ఉండేటువంటి ఒక విషయంగా ఉండొచ్చు. ఎస్పెషలీ పుత్ర ప్రాప్తి రిలేటెడ్ అయిన విషయంగా మనకి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అయ్యే అవకాశం కూడా ఉంది. లేకపోతే ఏ ప్రాబ్లం ఉందో అది తెలుస్తుంది. దానివల్ల దానికి మనం రెమెడీ, పరిష్కారం చూసుకోవచ్చు. బుధుడు మనకి 5వ స్థానంలో పర్ఫెక్ట్గా ఉంటున్నారు 7వ తారీఖు నుంచి. సో మనకి పుత్ర ప్రాప్తి అన్నది వచ్చే అవకాశం బాగుంది. బుధుడు వక్రంగా ఉన్నారు మన హారోస్కోప్లో అంటే 7వ తారీఖు నుంచే వస్తుంది. లేకపోతే 24వ తారీఖు తర్వాత మనకి ఆ శుభ విషయాలు మనకి జరిగే అవకాశం బాగుంది. అదేలాగా మనకి 4వ స్థానాధిపతి శుక్రుడు కాబట్టి అమ్మగారు ఒక ఆరోగ్యం అనేది ఎక్కువగా అతి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 9వ స్థానాధిపతి కూడా మీకు శుక్రుడే. కాకపోతే ఏంటంటే అది
ఫెమినైన్ ప్లానెట్ కాబట్టి మనకి అమ్మగారు ఒక ఆరోగ్యం అతి జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనాలు కొనడం నడపడం ఈ రెండు మీరు జాగ్రత్త చేసుకోవాలి. 10వ స్థానాధిపతి అయిన మంగళుడు మీకు 10వ స్థానాన్ని చూస్తూనే ఉన్నారు. ఇది ఒక మంచి విషయం. బిజినెస్ రిలేటెడ్ విషయాలు మంచి ప్రోగ్రెస్ అవుతుంది. దాని రిలేటెడ్గా ఏదైనా ప్రాపర్టీస్ కొనడం లాంటి విషయాలు జరిగే అవకాశాలు కూడా బాగుంది. ఈ అన్ని విషయాలు మనకి పాజిటివ్గా ఉంది. శనీశ్వరుడు వక్రం అవుతున్నాడు 27వ తారీఖు. 27వ తారీఖున వక్రం అయిన తర్వాత కొద్దిగా మన ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలి. ఆయన రిజల్ట్ ఇచ్చేది మళ్ళీ మనకి లగ్నం ఒక రిజల్ట్ ఇస్తారు. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి. అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అవన్నీ తెలుసుకోవచ్చు. ఎందుకంటే గురువు ఒక దృష్టి ఉంది కాబట్టి ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్ అనేది సెపరేట్గా చెప్పేస్తాం. దాని తగ్గట్టు మనం స్టెప్స్ తీసుకోవచ్చు. అదేలాగా 12వ స్థానమైన మకర రాశి ఒక రిజల్ట్స్ కూడా ఇస్తారు. సో మనకి ఎక్స్పెండిచర్ అనేది ఆ టైం పీరియడ్లో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫారెన్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకంతా మంచి పీరియడ్. ఆ భాగ్యాలన్నీ తగ్గే పీరియడ్ మనకి 27వ తారీఖు తర్వాత ఆ విషయాలు 100% జరిగే అవకాశాలు చాలా బాగుంది. ఇదనమాట మనకి బేసిక్గా కుంభరాశి వాళ్ళకి ఈ నెల. మీకు పరిహారం అంటే మనం ఏం చేసుకోవాలి ఈ నెల అంటే మేజర్గా మనం మహాలక్ష్మి ఒక ఆరాధనలు మనం చేసుకోవడం మంచిది. ఎస్పెషలీ శుక్రవారం పూట మహాలక్ష్మి గుడికి వెళ్ళి మనం దీపాలు వెలిగించడం, వేడుకోవడం ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది మీకు. అదేలాగా లక్ష్మీనారాయణుడు ఆయన గుడికి వెళ్ళి రావడం రెగ్యులర్గా బుధవారం పూట మనం వెళ్ళి రావడం మంచి రిజల్ట్ అనేది మనకి ఇస్తుంది.